మరికొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. రేపు మే 8వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి మొదలు మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు పట్టుకుంటారు. నమ్మలేని రాజయోగం మీ జీవితంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మరికొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, మీ జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది, ఎటువంటి నమ్మలేని రాజయోగం మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ప్రారంభం అవుతుంది. ఈ సమయం మీ ధర్మం మీకు రక్షణ కల్పిస్తుంది. తోటి వారితో కలిసిపోవడం చాలా అవసరం. ముఖ్యమైన నిర్ణయాలలో మీ యొక్క నమ్మకాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే ఉత్తమం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీ జీవితంలో ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతోంది. అనేక మార్గాలలో అనూహ్య లాభాలు మీ సొంతం అవుతాయి. మీ అవసరాలకు తగిన ప్రణాళికలు రచించి క్రమంగా విజయాల పరంపరను సృష్టించండి. ఉద్యోగ ఫలితాలు ఒక అద్భుతంగా ఉంటాయి. మీ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉన్నత స్థానం, గౌరవ మర్యాదలు మీకోసం వేచి ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న పనులలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. మీ ఆస్తి విలువ పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలమైన ఫలితాలను అందించేవిగా ఉంటాయి. సంతాన సంబంధిత విషయాల్లో పూర్తి సంతృప్తి పొందుతారు. కుటుంబ పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఏకాదశ బృహస్పతి యోగం అదృష్టాన్ని కలిగిస్తుంది. బలమైన ప్రయత్నంతో అదృష్టాన్ని సొంతం చేసుకోవాలి. అందుకు అవసరమైన సాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. సమయానుకూలంగా వ్యాపారం చేస్తే వ్యాపారంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది. దృఢమైన మనోబలంతో ముందుకు సాగడం ద్వారా మీరు మరిన్ని శుభవార్తలు వింటారు. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదు. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు జీవితంలో ఏదైతే కావాలని కోరుకున్నారో అది జీవితంలో మీకు దక్కుతుంది. 2025 కర్కాటక రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ప్రమోషన్లు మరియు కొత్త అవకాశాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మరికొందరికి కొన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలత అనేది ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి డబ్బును మీరు జాగ్రత్తగా నిర్వహించుకోవడం మంచిది. వ్యక్తిగత జీవితంలో కర్కాటక రాశి వారు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. సంబంధాల్లో కొన్ని సమస్యలు రావచ్చు. అయితే కొన్ని సవాళ్లను అధిగమించి మీరు మీ యొక్క సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చు. ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మరియు మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీకు మేలును కలిగిస్తుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు మీ పనులను అంకితభావంతో చేస్తే విజయం సాధిస్తారు. మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడిపితే మీరు మరింత సంతోషంగా కూడా ఉంటారు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన
జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సమయం శని దోషం నుండి పూర్తి విముక్తి అయితే లభిస్తుంది. ఈ సందర్భంగా ఈ రాశి వారికి ఆర్థిక, విద్య, ఆరోగ్య, కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏడాది కెరియర్ పరంగా మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. అదే సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి మీనంలో శనిదేవుడు సంచారం చేయడంతో శని సాడేసేత నుండి ఉపశమనం కూడా పొందారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా ఈ సమయంలో వినిపిస్తాయండి. అంతేకాదు ఆర్థిక పరంగా శనిదేవుడు 9వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో శనికంటక ప్రభావం అనేది తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది. మీకు ఈ కాలంలో రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందుతారు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరుగుతాయండి. ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వ్యాపార పరంగా అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం అమితంగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలం ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని వీరు అనుకుంటారు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడుసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరజీర్ణ కోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.